నెక్స్ట్ రెండవ చూడండి, వెలనాటి చోళుడు. వెలనాటి చోళుడు, దీన్ని మనం ఏమనొచ్చు, చోడులు అని కూడా పిలవచ్చు కదా. వెలనాటి చోళుడు. వెలనాటి చోళుల్లో ప్రధానంగా మనకు నన్నె చోళుడు, నన్నె చోళుడు, నన్నె చోళుడు ఈయన ఒక రాజు అండి. నెక్స్ట్ ఇంకొక రాజు ఎవరంటే బోధరాజు లేదా గొంకరాజు అన్నమాట. బోధరాజు లేదా గొంకరాజు అంటాం. బోధరాజు లేదా గొంకరాజు. ఈ నన్నెచోళుడు ఏం చేస్తాడంటే, నన్నెచోళుడు ఇక్కడ కూడా అనువాదమే. కాళిదాస్ ఇక్కడ యాక్చువల్గా కుమార సంభవం అనే గ్రంథం ఉంటుంది. కుమార సంభవం, కుమార సంభవం, కుమార సంభవం. ఇదేమో తెలుగు సంస్కృతంలో ఉంటుంది, సో ఇదేమో తెలుగులో ఉంటుంది అనమాట. పేరు ఒకటే కానీ లాంగ్వేజే డిఫరెంట్ అనమాట. కాబట్టి ఇలా సంస్కృత భాషలో ఉన్నటువంటి ఈ శాస్త్ర యొక్క గ్రంథాన్ని సో ఏ భాషలోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది, తెలుగు భాషలోకి. ఆ తెలుగు భాషలోకి ట్రాన్స్లేట్ చేసిన వ్యక్తి పేరు పేరంటే నన్నెచోళుడు అనమాట. సో కుమార సంభవాన్ని సంస్కృతంలో ఎవరు రాశారంటే కాళిదాసు రచించడం జరిగింది అనమాట. కుమార సంభవాన్ని తెలుగులో ఎవరు రచించారంటే నన్నెచోళుడు రచించడం జరిగింది అనమాట. ఇది సో ఇక్కడ తెలుగు వర్షన్లో ఉన్నటువంటి మనకు కుమార సంభవం అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఈయన ఒక రాజు, రాజు కవిగా ఉన్నాడు అనమాట. ఓకే. నెక్స్ట్ తర్వాత బోధరాజు లేదా గొంకరాజు. ఈ బోధరాజు లేదా గొంకరాజు యొక్క ఆస్థానంలో ఒక కవి ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరంటే మల్లికార్జున పండితుడు. మల్లికార్జున పండితుడు అన్నమాట. ఈ మల్లికార్జున పండితుడు ఒక తెలుగు గ్రంథాన్ని రచించాడు. దాన్నే సో మల్లికార్జున పండితుడు శివతత్వ సారం అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. శివ తత్వ సారం, శివతత్వ సారం అది ఇంపార్టెంట్. శివతత్వ సారం అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. సో ఇది కూడా మనకి ఇంపార్టెంటే. ఓకేనా. సో ఇంతటితో మనకి ఏమైపోయిందంటే రెండవ చాప్టర్ కూడా అయిపోయింది. ఓకే. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఒకటి శివతత్వ సారం తెలుగు, ఇక్కడ కుమార సంభవం తెలుగు. ఇది సాంస్క్రిట్ లో కూడా ఉంది. దాన్ని సాంస్క్రిట్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసింది అదే పేరుతో ఎవరంటే నన్నెచోళుడు. అది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ తెలుగులో రచించబడినటువంటి శైవమత గ్రంథం ఏదంటే శివతత్వ సారం అన్నమాట. సో కాబట్టి ఇక్కడ రెండు రాజవంశాలు కంప్లీట్ చేసుకోవడం. ఓకే. నెక్స్ట్ తర్వాత నెల్లూరు కాకతీయులు చూద్దాం. మూడో రాజవంశం కాకతీయులు అన్నమాట. కాకతీయుల కాలం నాటి సమాచారం ఇచ్చినటువంటి గ్రంథాలు ఏంటి అంటే, ఒకటి భాస్కరుడు రచించిన గ్రంథం భాస్కర రామాయణం అన్నమాట. భాస్కర రామాయణాన్ని రచించడం జరిగింది. భాస్కరుడు భాస్కర రామాయణాన్ని రచించడం జరిగింది. ఓకే. నెక్స్ట్ తర్వాత వచ్చేసి గోన బుద్ధారెడ్డి. గోన బుద్ధారెడ్డి అన్నమాట. గోన బుద్ధారెడ్డి. సో గోన బుద్ధారెడ్డి తర్వాత మనకి ఓకేనా పాల్కురికి సోమనాథుడు. శ్రీనాథుడు తర్వాత మనకి వినుకొండ వల్లవరాయుడు. గోన బుద్ధారెడ్డి రాసిన గ్రంథం రంగనాథ రామాయణం. పాల్కురికి సోమనాథుడు చే రచించబడినటువంటి గ్రంథం బసవ పురాణం అన్నమాట. పురాణం తెలుగు.
ఇన్ని తెలుగేనండి. శ్రీనాథుడు పలనాటి వీర చరిత్ర, పలనాటి వీర చరిత్ర. వినుకొండ వల్లభామాచుడు క్రీడాభిరామం అన్నమాట. క్రీడాభిరామం వాస్తవంగా ఈయన వచ్చేసి ఎవరి కాలానికి చెందినవాడు అంటే రెడ్డి రాజుల కాలానికి చెందినవాడు. ఈయన వచ్చేసి ఎవరి కాలానికి చెందినవారు అంటే విజయనగరుల కాలం నాటి విజయనగరుల కాలం నాటి వాడు ఎవరంటే వినుకొండ వల్లభ. కానీ ఈ కాకతీయుల కాలం నాటి సమాచారం ఇస్తాయి అన్నమాట. అందుకే రాశారు అనమాట. ఓకేనా. చూడండి, భాస్కర రామాయణం, భాస్కర రామాయణం తెలుగు, రంగనాథ రామాయణం తెలుగు, బసవ పురాణం తొలి శైవమత గ్రంథం అని చెప్పచ్చు. పల్నాటి వీర చరిత్ర, పల్నాటి యుద్ధం గురించి పేర్కొనేటువంటి తెలుగు గ్రంథం. క్రీడాభిరామం వీరి యొక్క రాజధాని వరంగల్ పట్టణం గురించి పూర్తి వివరణ ఇచ్చినటువంటి గ్రంథం క్రీడాభిరామం అని చెప్పచ్చు అనమాట. కాబట్టి భాస్కర రామాయణం, రంగనాథ రామాయణం, బసవ పురాణం తొలి శైవమత గ్రంథం అని చెప్పొచ్చు. పల్నాటి వీర చరిత్ర కాకతీయుల కాలంలో జరిగినటువంటి పల్నాటి యుద్ధం గురించి చెప్తుంది. క్రీడాభిరామం వచ్చేసి మనకి విజయనగర కాలం నాటి గ్రంథం అయినప్పటికీ సో క్రీడాభిరామంలో పూర్తిగా కాకతీయుల యొక్క రాజధాని అయినటువంటి ఓరుగల్ గురించి, సో అక్కడ జరిగినటువంటి సంతల గురించి సమాచారం ఇవ్వడం జరిగింది. ఇది కాకతీయులకు సంబంధించి. ఓకేనా. సో కాకతీయుల తర్వాత నెల్లూరు చోడులు అనమాట. ఓకేనా. నెల్లూరు చోడులు నెక్స్ట్ నెంబర్ వచ్చేసి నెల్లూరు చోడులు. నెల్లూరు చోడుల్లో రాజు ఎవరంటే రెండవ మనుమసిద్ధి. ఈ రెండవ మనుమసిద్ధి యొక్క ఆస్థానంలో కవి ఉండేవాడు. ఆయన పేరు వచ్చేసి తిక్కన మహాకవి లేదా తిక్కన మహాకవి. ఈ తిక్కన మహాకవి యొక్క బిరుదు చూసినట్లయితే ఉభయ కవిమిత్రుడు అంటాం మనం, లేదా కవి బ్రహ్మ అని పిలుస్తాం అన్నమాట. ఉభయ కవిమిత్రుడు లేదా కవి బ్రహ్మ అనే బిరుదు ఎవరికి ఉందంటే మనకి తిక్కన మహాకవి రెండవ మనుమసిద్ధి యొక్క ఆస్థాన కవి అని చెప్పచ్చు. ఈ తిక్కన మహాకవి ఓకేనా ఏం చేశాడంటే ఆంధ్ర మహాభారతాన్ని, సో యాక్చువల్గా మహాభారతం ఉందని చెప్పాం కదా. మహాభారతం వాస్తవంగా మహాభారతం ఎవరు రచించారు? వ్యాసుడిచే రచించబడింది కదా. ఈ వ్యాసుడిచే రచించబడిన ఈ మహాభారతంలో ఎన్ని పర్వాలు ఉన్నాయి? 18 పర్వాలు ఉన్నాయి కదా. ఆల్రెడీ సో ఇతని కంటే ముందు ఎన్ని పర్వాలు సంకలనం చేయబడ్డాయి? 2.5 పర్వాలు. సో ఇప్పుడు రిమైనింగ్ 2.5లో హాఫ్ పెండింగ్ ఉంది కదా. నెక్స్ట్ తర్వాత వచ్చేసి అక్కడికి 3 అయితే 15 పర్వాలు ఉంటాయి. సో దీన్ని పక్కన పెడితే ఈ 15 పర్వాలను ఏం చేశాడు ఈయన తిక్కన మహాకవి? ఈ 15 పర్వాలను సో ఈ మహాభారతంలో ఈ 15 పర్వాలను తెలుగులోకి మార్చడం జరిగింది. ఆ విధంగా తెలుగులోకి మహాభారత ఆంధ్రీకరణ అనేది ఇక్కడ కూడా కొనసాగింది అని చెప్పచ్చు. కాకపోతే అక్కడ కేవలం 2.5 పర్వాలు మాత్రమే ట్రాన్స్లేట్ జరిగితే ఇక్కడికి వచ్చేందుకు 15 పర్వాల సో ఇక అనువాదం అనేది జరిగింది. సాంస్క్రిట్ నుంచి తెలుగులోకి 15 పర్వాలు అనువదించడం జరిగింది. ఆ అరణ్య పర్వంలో సగం అలానే ఉంది. ఓకేనా. సో ఇది తిక్కన మహాకవికి సంబంధించి. ఓకేనా. ఈ తిక్కన కవి యొక్క శిష్యుడు ఎవరు అంటే మనకి ఈ తిక్కన కవి యొక్క శిష్యుడు కేతన. ఈ కేతన గ్రంథాన్ని దాన్నే దశకుమార చరిత్రం అంటాం. దశకుమార చరిత్రం ఇది యాక్చువల్గా దశకుమార చరిత్రం అనేటువంటి గ్రంథం, దశకుమార చరిత్రం అనే గ్రంథం తెలుగులో ఉంది. వాస్తవంగా దశకుమార చరిత్రం ఈ గ్రంథం ఏ భాషలో ఉంటుందంటే తమిళంలో ఉంటుంది అనమాట. దీన్ని రచించింది ఎవరంటే దండి అనమాట. దండిచే రచించబడినటువంటి దశకుమార చరిత్రం అనే గ్రంథం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసింది ఎవరంటే కేతన. అందుగాను సో ఇక్కడ ఎవరు తిక్కన మహాకవి కేతనకి అభినవ దండి అనే బిరుదు రావడం జరిగింది. అభినవ దండిచే సంకలనం చేయబడినటువంటి దశకుమార చరిత్రని
చరితాన్ని ఓకేనా తమిళంలో ఉన్న దశకుమార్ చరిత్రని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం వల్ల సో తిక్కన మహాకవి తన శిష్యుడైనటువంటి సో కేతనకు అభినవ దండి అనేటువంటి బిరుదుని ఇవ్వడం జరిగింది అనమాట. సో అభినవ దండి ఓకేనా. నెక్స్ట్ తర్వాత కేతన ఏం చేస్తాడంటే తెలుగు వ్యాకరణ గ్రంథమైనటువంటి అయినటువంటి ఆంధ్ర భాషా భూషణం అనేటువంటి గ్రంథాన్ని సంకలనం చేయడం. సో ఆంధ్ర భాషా భూషణాన్ని రచించింది ఎవరంటే కేతన అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో ఇది మనకి ఎవరికి సంబంధించింది అని చెప్పొచ్చు. సో వీరి కాలంలో నెల్లూరు చోళులకు సంబంధించి ఇవి గుర్తుపెట్టుకోవచ్చు. ఏది తిక్కన మహాకవి 15 పర్వాలు ట్రాన్స్లేట్ చేయడం ఒకటి, దశకుమార చరిత్రం తెలుగు వ్యాకరణ గ్రంథం ఆంధ్ర భాషా భూషణం, అభినవ దండి అనేటువంటి బిరుదు, కవి బ్రహ్మ ఉభయ కవిమిత్రుడు అనేటువంటి బిరుదు కలిగినటువంటి వ్యక్తి. సో ఇక్కడ తిక్కన మహాకవి అని చెప్పొచ్చు అనమాట. తిక్కన సో మహాకవి ఓకేనా. నెక్స్ట్ తర్వాత వచ్చేసి రెడ్డి రాజ్యం చూద్దాం. నెక్స్ట్ రెడ్డి రాజ్యం ఇక్కడ ఎన్నో వస్తుందంటే 5th one రెడ్డి రాజ్యము అన్నమాట. ఈ రెడ్డి రాజ్యంలో ఫస్ట్ రాజు ఎవరంటే ప్రళయ వేమారెడ్డి. యాక్చువల్గా ప్రళయ వేమారెడ్డి అన్నమాట. ఈ ప్రళయ వేమారెడ్డి యొక్క ఆస్థానంలో మనకు ఎర్రన లేదా ఎర్ర ప్రగడ అంటాం. ఈయన ఉండేవాడు అనమాట. సో ప్రళయ వేమారెడ్డి ఆస్థానంలో ఎర్రన లేదా ఎర్ర ప్రగడ ఉండేవాడు. ఈయన యొక్క బిరుదులు చూసినట్లయితే సో ఈయనకు 2 రకాల బిరుదులు కనిపిస్తాయి అనమాట. సో ఒకటి వచ్చేసి మనకి ప్రబంధ పరమేశ్వరుడు అని, శంభుదాసుడు అనేటువంటి 2 బిరుదులు ఉన్నాయన్నమాట. ఓకేనా. ఎర్రన లేదా ఎర్రా ప్రగడ ఓకేనా. ఎర్రన లేదా ఎర్రా ప్రగడ మహాభారతం. ఏ మహాభారతం? వ్యాసుని మహాభారతం. ఏ భాషలో ఉంది? సంస్కృతం అన్నాం కదా. సో దీన్ని ఎన్ని పంజాలు? 18 పర్వాలు. ఇక్కడ 2.5 పర్వం ఎవరు ట్రాన్స్లేట్ చేశాడు? నన్నయ్య. ఎవరితో కలిసి? నారాయణ భట్టుతో కలిసి. నెక్స్ట్ తర్వాత అక్కడ హాఫ్ పెండింగ్ ఉంది కదా. నెక్స్ట్ 15 పర్వాలు ఎవరు చేశారు? తిక్కన మహాకవి చేశాడు. ఈ హాఫ్ ఉంది కదా, ఇది అరణ్య పర్వంలో భాగం. ఈ హాఫ్ని ఈయన చేస్తాడు అనమాట, ఎర్రన్న. సో అతి తక్కువ ఆంధ్ర మహాభారతాన్ని అతి తక్కువ అనువాదం ఎవరు చేశారంటే సో ఇక ఎర్రన్న చేస్తాడు అనమాట. అతి ఎక్కువ అనువాదం తిక్కన చేస్తాడు. తర్వాత వచ్చేసి మనకి నన్నయ్య వస్తాడు అనమాట. ఫస్ట్ చేసింది నన్నయ్య కావచ్చు, కానీ సో ఆయన కంటే ఎక్కువ భాగం తెలుగులో ట్రాన్స్లేట్ చేసింది తిక్కన అని చెప్పొచ్చు అనమాట. సో ఇది ప్రళయ వేమరెడ్డి ఆస్థానంలో ఉన్నటువంటి ఎర్రన లేదా ఎర్ర ప్రగడ అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఇతని తర్వాత వచ్చినటువంటి పాలకుడు పెదకోమటి వేమారెడ్డి అనమాట. ఈ పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో ఒక 3 ప్రముఖ కవులు ఉండేవారు అనమాట. సో ఆ 3 ఎవరంటే ఫస్ట్ వచ్చేసి మనకి శ్రీనాథుడు అని చెప్పొచ్చు. శ్రీనాథుడు ఒకడు. నెక్స్ట్ తర్వాత వామన భట్టబానుడు. నెక్స్ట్ తర్వాత వచ్చేసి బమ్మెర పోతన అని చెప్పొచ్చు. బమ్మెర పోతన, వామన భట్టబానుడు, శ్రీనాథుడు. ఇలా 3 ఇతనే ఆస్థానంలో ఉంటారు అనమాట. ఓకేనా. పెదకోమటి వేమారెడ్డి ఆస్థానం. ఫస్ట్ శ్రీనాథుడు చూద్దాం. శ్రీనాథుడు ఒక 3 గ్రంథాలు చూద్దాం. చాలా ఉన్నాయి కానీ ఒక 3 ముఖ్యమైనవి. సో ఒకటి ఏంటంటే హరవిలాసం అనే గ్రంథం. నెక్స్ట్ శృంగార నైషధం, పలనాటి వీర చరిత్ర ఆల్రెడీ మీకు చెప్పడం జరిగిందా. సో ఈ 3 ప్రముఖమైన గ్రంథాలు. హరవిలాసం ఏం చెప్తుందంటే సముద్ర వ్యాపారం గురించి చెప్తుంది. సముద్ర వ్యాపారం చేసినటువంటి
అవచి తిప్పయ్య శెట్టికి అవచి తిప్పయ్య శెట్టికి అంకితం. అవచి తిప్పయ్య శెట్టికి అంకితం ఇవ్వడం జరిగింది అన్నమాట. ఓకేనా. ఈయన శ్రీనాథుడికి మిత్రుడు, స్నేహితుడు అని చెప్పొచ్చు అనమాట. సో ఫ్రెండ్ అనమాట. ఓకేనా. హరవిలాసం అనే గ్రంథం దేని గురించి చెప్తుందంటే, సో సముద్ర వ్యాపారం గురించి చెప్తుంది. ఆ రెడ్డి రాజుల కాలంలో నివసించినటువంటి ప్రముఖ ట్రేడర్ అవచి తిప్పయ్య శెట్టికి తను రాసినటువంటి హరవిలాసం అనే గ్రంథాన్ని గురించి అతనికి అంకితం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ శృంగార నైసిదం. రెడ్డి రాజుల యొక్క మంత్రి అయినటువంటి మామిడి సింగన అని చెప్పచ్చు. మామిడి సింగనకు అంకితం అని చెప్పచ్చు. రెడ్డి రాజుల యొక్క మంత్రి అన్నాం. నెక్స్ట్ పల్నాటి వీర చరిత్ర రాసింది ఈయనే, కానీ ఇది కాకతీయుల కాలంలో జరిగినటువంటి పల్నాడు యుద్ధం గురించి పేర్కొంది. పల్నాడు యుద్ధం గురించి సమాచారం ఇచ్చింది ఈ గ్రంథం అది. నెక్స్ట్ తర్వాత వచ్చేసి రెండో వ్యక్తి వామన భట్టబాణుడు అన్నాడు. వామన భట్టబాణుడు. ఈ వామన భట్టబాణుడి చే రచించబడినటువంటి గ్రంథాలు ఏంటి అంటే, ఒకటి వేమ భూపాల చరిత్ర. నెక్స్ట్ రెండోది శబ్ద చంద్రిక, శబ్దరత్నాకరం, కనకలేఖ కళ్యాణం అన్నమాట. కనకలేఖ కళ్యాణం, శబ్దరత్నాకరం, శబ్ద చంద్రిక, వేమభూపాల చరిత్ర. ఈ 4 రకాల గ్రంథాలను తెలుగు గ్రంథాలు ఇవన్నీ కూడా వామన భట్టబాణుడు రచిస్తాడు అనమాట. నెక్స్ట్ బమ్మెర పోతన ఇక్కడ రాసేసాను. నెక్స్ట్ స్లైడ్ తీసుకున్నాం. థర్డ్ వన్ బమ్మెర పోతన చే రచించబడినటువంటి గ్రంథాలు. సో ఒకటి వచ్చేసి మనకి ఏంటంటే ఆంధ్ర మహాభాగవతం. నెక్స్ట్ తర్వాత భోగిని దండకం, వీరభద్ర విజయం అన్నమాట. సో వీరభద్ర విజయం, భోగిని దండకం, ఆంధ్ర మహాభాగవతం, ఇవి ఈయన చే రచించబడినటువంటి గ్రంథాలు. ఓకేనా. బమ్మెర పోతనకు సంబంధించి. ఓకేనా. సో ఇది మనకి రెడ్డి రాజులకు సంబంధించి. సో రెడ్డి రాజుల తర్వాత వచ్చేది విజయనగర సామ్రాజ్యం చూద్దాం. విజయనగర సామ్రాజ్యం అని చెప్పచ్చు. దీన్ని మనము 4 రాజవంశాల కింద విడగొట్టుకొని చదువుదాం. ఫస్ట్ సంగమ వంశం. నెక్స్ట్ సాలువ వంశం. నెక్స్ట్ తర్వాత తులువ వంశం. నెక్స్ట్ తర్వాత అరవీడు వంశం. ఓకేనా. సో ఇక్కడ ఇది మనకు అంత ఇంపార్టెంట్, ఎందుకంటే తల్లికోట యుద్ధం తర్వాత సో ఈ తెలుగు భాష సాహిత్యం అభివృద్ధి చెందడం ఆగిపోతుంది అనమాట. 3 రాజవంశాలు తీసుకున్నాం. ఫస్ట్ సంగమ వంశానికి సంబంధించి ఫస్ట్ ఇద్దరు వస్తారు ఇక్కడ మనకి. మొదటి బుక్కరాయలు, మొదటి హర రాయలు నుంచి స్టార్ట్ అయ్యి రెండవ దేవరాయల వరకు. సో వీళ్ళందరి యొక్క పరిపాలనా కాలం చూసినట్లుగా చరిత్రకారులు చెప్తారు. కానీ ప్రధానంగా అయితే మనం ఎవరి గురించి చూడాలంటే మొదటి బుక్కరాయల గురించే మాట్లాడాలి. సో మొదటి బుక్కరాయల ఆస్థానంలో ఉన్నాడంటే ఖచ్చితంగా మొదటి ఆర్యరాయల యొక్క ఆస్థానంలో కూడా ఉన్నట్లే.
ఎందుకంటే ఇద్దరు ఏకకాలంలోనే వచ్చినారు. కాకపోతే తన అన్న మరణించిన తర్వాత బుక్కరాయలు రాజ్యాధికారానికి వస్తాడు అనమాట. కానీ ఆ రెండవ హరిరాయల ఆ కాలం నుంచి రెండవ దేవరాయల కాలం వరకు కూడా నివసించినటువంటి వ్యక్తి నాచన సోమనాథుడు అన్నమాట. నాచన సోమనాథుడు ఈయన ఒక తెలుగు కవి అన్నమాట. ఈయన రాసినటువంటి గ్రంథం ఏంటంటే ఉత్తర హరివంశము అని చెప్పచ్చు. ఉత్తర హరివంశం. సో ఈయన ఏ గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని దీన్ని రచించాడంటే, హరివంశమును రాసింది ఎవరంటే ఎర్రన అన్నమాట. ఎర్రనచే రచించబడినటువంటి ఎర్రప్రగడచే రచించబడిన హరివంశాన్ని ఉత్తర హరివంశం అనే పేరుతో ఈయన మార్పులు చేసి రాశాడు అనమాట. ఇది కూడా ఒక తెలుగు గ్రంథమే. ఇది తెలుగు గ్రంథం, కాకపోతే ఇది హరివంశం, ఇది ఉత్తర హరివంశం అనమాట. ఈ ఉత్తర హరివంశం అనే గ్రంథాన్ని రాసి నాచన బుక్కరాయలకు అంకితం ఇవ్వడం వల్ల మొదటి బుక్క ఈ బుక్కరాయలు ఏం చేస్తారంటే నాచన సోమనాథుడికి ఒక గ్రామాన్ని దానంగా ఇవ్వడం జరిగింది. ఆ గ్రామం పేరు పెంచికల దిన్నె అని చెప్తాం అన్నమాట. కాబట్టి పెంచికల దిన్నె అనేటువంటి గ్రామాన్ని ఎవరెవరికి ఇచ్చారు? మొదటి బుక్కరాయలు నాచన సోమనాథుడికి ఇవ్వడం జరిగింది. ఓకేనా? అది నెక్స్ట్. తర్వాత ఇక్కడ రెండవ దేవరాయల కాలంలో వినుకొండ అనే ప్రాంతానికి గవర్నర్గా పనిచేసినటువంటి వ్యక్తి వినుకొండ వల్లభరాయుడు అన్నమాట. వినుకొండ వల్లభరాయుడు అన్నమాట. అందుకే వినుకొండ వల్లభరాయుడు ఒక గ్రంథం రచిస్తాడు. దీన్నే మనం క్రీడాభిరామం అని చెప్పచ్చు. క్రీడాభిరామం. ఈ క్రీడాభిరామంలో వినుకొండ వల్లభామాత్యుడు దేశ భాషలందు తెలుగు లెస్స అనేటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగింది. దేశ భాషలందు తెలుగు లెస్స అనేటువంటి పదాన్ని ఉపయోగించినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు వినుకొండ వల్లభామాత్యుడు. రెండవ దేవరాయల కాలంలో వినుకొండకు గవర్నర్గా పనిచేసినటువంటి వ్యక్తి వినుకొండ వల్లభరాయుడు క్రీడాభిరామం అనేటువంటి గ్రంథాన్ని రాసి అందులో దేశ భాషలందు తెలుగు లెస్స అని పేర్కొనడమే కాకుండా కాకతీయుల కాలం నాటి ఓరుగల్లు పట్టణం గురించి, ఆ ఓరుగల్లులో జరిగేటువంటి సంతల గురించి సమాచారం ఇచ్చింది. అక్కడ శిశురకేత అనేటువంటి లేపనాన్ని ప్రజలు పూసుకునేటువంటి వారిని రోమ సంహారిణిగా పసుపును ఉపయోగించినట్టుగా ఈ క్రీడాభిరామం అనే గ్రంథంలో రాయబడి ఉంది అని చెప్పచ్చు. ఓకేనా? ఇది సంగమవంశంలో వచ్చేటువంటి మనకు వీళ్ళిద్దరు గురించి చూసుకోవాలి. వినుకొండ వల్లభరాయుడు అండ్ నాచన సోమనాడు ఇద్దరే మనకు సంగమవంశ కాలంలో నివసించినటువంటి తెలుగులు రాసినటువంటి తెలుగు గ్రంథాలు. అంతే, మిగతాటి అన్నీ మనకు అవసరం లేదనమాట. అది నెక్స్ట్. తర్వాత సాలువ వంశం చూద్దాం. సాలువ వంశం రెండవది సాలువ వంశము అన్నమాట. ఈ సాలువ వంశంలో మనకి ప్రముఖ రాజు ఎవరంటే సాలువ నరసింహరాయలే. సాలువ నరసింహరాయలకు సంబంధించి మనకి ఈయన కాలంలో నివసించినటువంటి వ్యక్తి పిల్లల మర్రి పినవీర భద్రుడు. పిల్లల మర్రి పినవీర భద్రుడి చే రచించబడినటువంటి గ్రంథం జైమిని భారతం అంటాం. జైమిని భారతం అన్నమాట. జైమిని భారతం అనే గ్రంథంలో ఈయన ఒక పదప్రయోగం చేశాడు. దాని పేరే వాణి నా రాణి అన్నాడు అనమాట. వాణి నా రాణి అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు అనమాట. నెక్స్ట్. తర్వాత ఇతని కాలంలో ఈ సాలువ నరసింహరాయల కాలంలో నివసించినటువంటి ప్రముఖ వ్యక్తి ఎవరంటే నివసించిన సమకాలికుడు మనకి తాళ్లపాక అన్నమయ్య రాసిన గ్రంథాలు ఏంటి అంటే 32,000 సంకీర్తనలు రచించడం జరిగింది. ఈ 32,000 సంకీర్తనలు రచించి వాగ్గేయకారుడుగా కీర్తి పొందాడు. వీటిని తంజావూరులో ఉన్నటువంటి భాండాగారం సరస్వతి భాండాగారమునందు భద్రపరచబడి ఉన్నాయి. 32,000 సంకీర్తన. తాళ్లపాక అన్నమయ్య కుమారుడు ఎవరంటే పెద్ద తిరుమలయ్య. తాళ్లపాక పెద్ద తిరుమలయ్య అన్నమాట. తాళ్లపాక పెద్ద తిరుమలయ్య రాసినటువంటి గ్రంథాలు ఏంటి అంటే
గోవింద నామాలు అన్నమాట. గోవింద నామాలు. నెక్స్ట్ తర్వాత తాళ్ళపాక తిమ్మక్క. తాళ్ళపాక తిమ్మక్క సుభద్రా పరిణయం అనమాట. సుభద్రా పరిణయం అనేటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది అనమాట. ఓకేనా. సో ఇది ఈయనకు సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇది ఇంతవరకు ఏం అవసరం లేదు. నెక్స్ట్ సాల్వ వంశం తర్వాత తులువ వంశం చూద్దాం. మూడోది తులువ వంశము అన్నమాట. తులువ వంశం. ఈ తులువ వంశంలో ఫస్ట్ రాజు ఎవరు వస్తున్నారు మనకి? వీర నరసింహరాయలు. వీర నరసింహరాయలు ఇతని యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి ఆస్థాన కవులు. ఆస్థాన కవులు సో ఎవరంటే నంది మల్లయ్య, గంట సింగన. నంది మల్లయ్య, గంట సింగన. గంట సింగన. నంది మల్లయ్య, గంట సింగన. ఈ నంది మల్లయ్య లేదా గంట సింగన, ఓకేనా, నంది మల్ల లేదా గంట సింగన వరాహ పురాణాన్ని సంకలనం చేసి తెలుగులో తులువ నరస నాయకునికి అంకితం ఇవ్వడం జరిగింది. తులువ నరస నాయకుడు ఎవరైనా? వీర నరసింహరాయలు మన శ్రీకృష్ణదేవరాయ లెక్క సో తండ్రి. ఆయనకి అంకితం అనమాట. ఆయనకి అంకితం ఇవ్వడం జరిగింది అని చెప్పొచ్చు. సో వీళ్ళిద్దరు కూడా తెలుగు కవులే. వీళ్ళనే మనం జంట కవులు అని పిలుస్తాం అనమాట. జంట కవులు. జంట కవులుగా ప్రసిద్ధి చెందిన వారు నంది మల్లయ్య, గంట సింగన. నెక్స్ట్ తర్వాత వచ్చేసి శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు తెలుగులో రచించినటువంటి ఏకైక గ్రంథం ఆముక్త మాల్యద. ఆముక్త మాల్యద. దీనికి మరొక పేరేంటి? విష్ణు చిత్తీయం అని. విష్ణు చిత్తీయం అని పిలుస్తాం అన్నమాట. సో ఇది ఒక పంచకావ్యం. పంచకావ్యాలలో ఒకటి. పంచకావ్యాలలో ఒకటి అని చెప్పొచ్చు దీన్ని. సో ఇది ఈ గ్రంథంలో విష్ణు చిత్తుని గురించి రాయబడి ఉంటుంది. విష్ణు చిత్తుడు, విష్ణు చిత్తుని, విష్ణు చిత్తుని పెంపుడు కుమార్తె అయినటువంటి గోదాదేవి గురించి రాయబడింది అనమాట. విష్ణు చిత్తుని యొక్క పెంపుడు కుమార్తె అయినటువంటి గోదాదేవి గురించి ప్రస్తావించబడింది. ఇక్కడ గోదాదేవన్నా గోదాదేవి అన్నా చూడు కొడుతాల్, చూడు కొడుతాల్ అన్నా ఒకటే. చూడు కొడుతాల్ అండ్ గోదాదేవి ఒక మానవ మాత్రాలు కాస్త ఒక దేవతగా ఎలా మార్పు చెందిందో చెప్పే గ్రంథమే ఆముక్త మాల్యద. ఈ ఆముక్త మాల్యద నందు విల్లిపుత్తూరు అనేటువంటి ఒక నగరం గురించి ప్రస్తావించబడింది. విల్లిపుత్తూరు. ఓకేనా. చూడు కొడుతాల్ అంటాం. చూడు కొడుతాలన్నా గోదాదేవి అన్న ఒకటే. ఆముక్త మాల్యద అంటే విడిచిపెట్టిన దండ అని అర్థం అనమాట. విడిచిపెట్టిన దండ అంటాం. ఓకేనా. విడిచిపెట్టబడినటువంటి దండనే ఆముక్త మాల్యద అంటాం. విష్ణు చిత్తీయము పంచకావ్యాలలో ఒకటి అని చెప్పొచ్చు అనమాట ఇది. నెక్స్ట్ తర్వాత శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో, శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్ట దిగ్గజాలు ఉంటారు. అష్ట దిగ్గజ కవులు. వీళ్ళంతా తెలుగు వాళ్ళే అంట. సో వీళ్ళని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మీరు, సో ఫస్ట్ వచ్చేసి ఏఎన్ఎం, ఏఎన్ఎం, డిటిపి, ఏబి ఎలా గుర్తుపెట్టుకోండి. ఏఎన్ఎం, డిటిపి. నెక్స్ట్ తర్వాత ఏ అంటే అల్లసాని పెద్దన అని అర్థం. అల్లసాని పెద్దన, అల్లసాని పెద్దన. నెక్స్ట్ నంది తిమ్మన, నంది తిమ్మన. మాదయ్య గారి మల్లన, మాదయ్య గారి మల్లన, మల్లన. దూర్జటి, దూర్జటి. తెనాలి రామకృష్ణుడు, తెనాలి రామకృష్ణ.
పింగళి సూరన, పింగళి సూరన, అయ్యలరాజ రామభద్రుడు, అయ్యలరాజ రామభద్రుడు, భట్టుమూర్తి అన్నమాట. భట్టు అతన్నే మనం రామరాజభూషణ అంటాం. సో ఇక్కడ చూడండి నాకు సంబంధించిన గ్రంథాలు. అలసాని పెద్దన రాసిన గ్రంథం మను చరిత్ర. తొలి తెలుగు ప్రబంధం, తొలి తెలుగు ప్రబంధం అన్నమాట ఇది. ఓకేనా. దీంట్లో వరుదిని ప్రవరాఖ్యుడు అనమాట. వరుదిని ప్రవరాఖ్యుడు. ప్రవరాఖ్యుడు వచ్చేసి ఇక్కడ కథానాయకుడు, వరుదిని వచ్చేసి కథానాయకి అనమాట. మను చరిత్రనే సార్వచిత మను సంభవం అంటాం. మను సంభవం ఇది. ఈ గ్రంథాన్ని రచించి ఈయన శ్రీకృష్ణదేవరాయలకు అంకితం. ఈ గ్రంథాన్ని ఎవరికి అంకితం చేస్తాడు? శ్రీకృష్ణదేవరాయలకు అంకితం చేస్తాడు. సో ఈ గ్రంథాన్ని అంకితం చేసినందుకు గాను అల్లసాని పెద్దన పల్లకిని మోస్తాడు శ్రీకృష్ణదేవరాయలు. అంతేకాకుండా అతనికి ఓకేనా గండె పెండారమును తొడుగుతాడు అనమాట. అంటే ఖడెం. గండె పెండారమును తొడుగుతాడు అనమాట. ఓకేనా. అంతేకాకుండా కడప జిల్లాలో కాకటం అనేటువంటి విలేజ్ను దానంగా ఇవ్వడం జరుగుతుంది. అల్లసాని పెద్దనకు శ్రీకృష్ణదేవరాయలు ఒక గ్రామాన్ని ఇస్తాడు అనమాట. ఆ గ్రామం పేరు కడప జిల్లాలో ఉన్నటువంటి కోకటం అనే విలేజ్. కోకటం అనేటువంటి గ్రామాన్ని డొనేట్ చేయడం జరిగింది అలసాని పెద్దన. అలసాని పెద్దన మను చరిత్రను లేదా సార్వచిత మను సంభవం అనేటువంటి గ్రంథాన్ని రచించి శ్రీకృష్ణదేవరాయలకు అంకితం ఇవ్వడం జరిగింది. ఈ గ్రంథం తొలి తెలుగు ప్రబంధంగా చెప్తాం. నెక్స్ట్ తర్వాత ఈ గ్రంథంలో కథానాయకుడు ప్రవరాఖ్యుడు, అదే కథానాయకు వచ్చేసి వరుదినిగా చెప్తాం అన్నమాట కథలు అక్కడ. అందుకుగాను ఈ అలసాని పెద్దన యొక్క అతని యొక్క టాలెంట్ని గుర్తించినటువంటి శ్రీకృష్ణదేవరాయలు అతనికి పల్లకిని మోయడమే కాకుండా అతనికి గండె పెండారంను తొడిగి కడెంను తొడిగి కడప జిల్లాలోని కోకటం అనేటువంటి గ్రామాన్ని డొనేషన్ ఇవ్వడం జరిగింది. అదే దానంగా ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ నందితిమ్మన అనమాట. నందితిమ్మన పారిజాత పహరణము అనమాట అనేటువంటి గ్రంథాన్ని రచించి శ్రీకృష్ణదేవరాయలకు అంకితం ఇవ్వడం జరిగింది. అది మాధవి గారి మల్లన. దీనిని మనం రాజశేఖర చరిత్ర అంటాం. రాజశేఖర చరిత్ర అనే గ్రంథాన్ని రచించారు. దూర్జటి రాసిన గ్రంథాలు రెండు ప్రముఖంగా శ్రీ కాల హస్తీశ్వర శతకము అన్నాం. హస్తీశ్వర శతకము, శ్రీకాళ హస్తీశ్వర మహత్యము అని చెప్పచ్చు. శ్రీకాళహస్తీశ్వర మహత్యం, శ్రీకాళహస్తీశ్వర శతకం, ఈ రెండు గ్రంథాల సంకలనం చేయడం. తెనాలి రామకృష్ణుడు ఈయనకు సంబంధించి ఉద్బాట రాజ్య చరిత్ర ఒకటి. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఉద్బాట రాజ్య చరిత్ర. నెక్స్ట్ ఘటికాచల మహత్యం, పాండురంగ మహత్యము అన్నమాట. పాండురంగ మహత్యము అన్నమాట. నెక్స్ట్ పింగళి సూరన రాసిన గ్రంథాలు కళాపూర్ణోదయము అన్నమాట. నెక్స్ట్ తర్వాత రాఘవ పాండవీయము, ఈ రెండు తెలుగు గ్రంథాలు. అయ్యలరాజ రామభద్రుడు రామాభ్యుదయం అనేటువంటి గ్రంథాన్ని రాశాడు. భట్టుమూర్తి లేదా రామరాజు భూషణుడు వసు చరిత్ర అనేటువంటి గ్రంథాన్ని సంకలనం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి అష్టదిగ్గజ కవులచే రచించబడినటువంటి గ్రంథాలు అన్నమాట. ఇవి ఇరుక్ కాలం నాటికి సంబంధించి ముఖ్యమైనటువంటి గ్రంథాలు అన్నమాట. అది నెక్స్ట్ తర్వాత లాస్ట్ కుతుబ్ షాహీలు అన్నమాట.
కుతుబ్ షాహీల్లో ఫస్ట్ మనకి మొదటి రాజు అయినటువంటి సుల్తాన్ కూలీ దగ్గర తెలుగు కవులు ఉండరు. జంషూద్ కూలీ కాలంలో కూడా తెలుగు కవులు ఉండరు. సో మూడో వ్యక్తి ఎవరంటే ఇబ్రహీం కూలీ. ఇబ్రహీం కూలీ అన్నమాట. ఈయన దగ్గర మనకు తెలుగు కవులు వస్తాడు. ఇబ్రహీం కూలీ యొక్క ఆస్థానంలో ఒక ముగ్గురు వరకు ఒక తెలుగు కవులు కనిపిస్తారు మనకి. సో ఆయన పేరు వచ్చేసి పొన్నగంటి తెలంగాణ కవి. పొన్నగంటి తెలంగాణ కవి అన్నమాట. నెక్స్ట్ కందుకూరి రుద్ర కవి. కందుకూరి రుద్ర కవి అన్నమాట. సో నెక్స్ట్ అద్దంకి గంగాధర కవి అన్నమాట. అద్దంకి గంగాధర కవి. ఇలా ముగ్గురు చూస్తాం అన్నమాట. సో పొన్నగంటి తెలంగాణ కవి రాసినటువంటి గ్రంథం యాతి చరిత్ర అన్నమాట. తొలి తెలుగు కావ్యం అంటే ఇది తొలి తెలుగు కావ్యంగా చెప్పచ్చు అన్నమాట. కావ్యం నవరసాలు కలిగింది కావ్యం. కందుకూరి రుద్రకవి 2 గ్రంథాలు రచిస్తాడు అన్నమాట. ఒకటి సుగ్రీవ విజయము అన్నమాట. సుగ్రీవ విజయం. నెక్స్ట్ తర్వాత నిరంకుశోపాఖ్యానం. నిరంకుశోపాఖ్యానం అన్నమాట. ఈ సుగ్రీవ విజయం అనేటువంటి గ్రంథంలో ఇబ్రహీం కూలీ కుతుబ్ షాని శివుడితో పోలిక చేయడం జరుగుతుంది. అందుకే సో ఇక్కడ ఇబ్రహీం కూలీ సుగ్రీవ విజయంలో ఈ విధంగా శివుడిగా పోల్చినందుకు గాను సుగ్రీవ విజయంలో ఈ ఇబ్రహీం కూలీని శివుడితో పోల్చినందుకు గాను ఇబ్రహీం కూలీ కందుకూరి రుద్ర కవికి ఒక గ్రామాన్ని దానంగా ఇస్తాడు. దాన్ని రెంట చింతల అంటాం. రెంట చింతల. సో రెంట చింతల అనేటువంటి గ్రామదానం అన్నమాట. గ్రామదానం. నెక్స్ట్ అద్దంకి గంగాధర కవి రాసినటువంటి గ్రంథం తపతి సంవరణో పాఖ్యానం అన్నమాట. తపతి సంవరణో పాఖ్యానం. నిరంకుశోపాఖ్యానం. సుగ్రీవ విజయం. యాయాతి చరిత్ర. సో ఇవన్నీ కూడా మనకు ఈ ఇబ్రహీం కాలంలో ఉన్నటువంటి తెలుగు. ఈయన తెలుగుకు అత్యంత ప్రయారిటీ ఇచ్చి సో మల్కిబ రాముడు అనేటువంటి బిరుదు పొందాడు. మల్కిబ రాముడు. కాబట్టి మల్కిబ రాముడు అనే బిరుదు ఎవరికి ఉందంటే ఇబ్రహీం కూలీకి ఉందన్నమాట. ఓకేనా. సో ఇది ఇబ్రహీం కూలీకి సంబంధించి. ఇబ్రహీం కూలీ తర్వాత మనకు వచ్చే వ్యక్తి ఎవరంటే మహమ్మద్ కూలీ కుతుబ్ షా అన్నమాట. మహమ్మద్ కూలీ. మహమ్మద్ కూలీ కుతుబ్ షా అని చెప్పచ్చు. ఇతని కాలంలో ఇతను కూడా మంచి కవే కానీ కాకపోతే ఈయన ఉర్దూ భాషలో పారసీక భాషలో ఉంటుంది. సో ఈయనకు సంబంధించి ఇతని యొక్క ఆస్థాన కవి తెలుగు కవి. ఆయన పేరు వచ్చేసి సారంగు తిమ్మయ్య. సారంగు తిమ్మయ్య. సో ఈయన రాసినటువంటి గ్రంథం వైజయంతి విలాసం. వైజయంతి విలాసం అని. ఓకేనా. అది నెక్స్ట్ ఈయన తర్వాత వచ్చేసి మనకి సుల్తాన్ మహమ్మద్ వస్తాడు కానీ ఆయన కాలంలో ఎవరు ఉండరు. నెక్స్ట్ తర్వాత వచ్చేసి అబ్దుల్లా కుతుబ్ షా. అబ్దుల్లా కుతుబ్ షా. నెక్స్ట్ 4th వన్ అబుల్ హసన్ తానీషా. అబుల్ హసన్ తానీషా. సో ఇతని యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి తెలుగు కవి ఆస్థాన కవి క్షేత్రయ్య అన్నమాట. క్షేత్రయ్య. ఈయన మువ్వ పదాలను రూపొందించాడు. మువ్వ వర్డ్స్. నెక్స్ట్ అబుల్ హసన్ తానీషా యొక్క ఆస్థానంలో లేదా అతని కాలంలో భక్త రామదాస్ ఉంటాడు అనమాట. ఇతనే మనం కంచర్ల గోపన్న అంటాం. ఇతను కవి కాదు కానీ ఇతని కాలంలో ఇతని రాజ్యంలో ఒక తహసీల్దార్ అనమాట. ఈయన రాసినటువంటి గ్రంథం దాశరథి శతకం తెలుగు వర్షన్ అనమాట. సో ఇది మనకి ఇంతటితో మధ్యయుగం అనేది కంప్లీట్ కావడం జరిగింది. నెక్స్ట్ తర్వాత ఆధునిక కాలం చూద్దాం. ఆధునిక కాలంలో
తెలుగు సాహిత్యం అన్నమాట. తెలుగు యాక్చువల్గా ఆధునిక కాలంలో ఇప్పుడంటే 19వ శతాబ్దంలో, 19వ శతాబ్దం అంటే ఎప్పుడు వస్తుంది? 1800 నుంచి 1900 మధ్యకాలం. ఈ మధ్యకాలంలో 19వ శతాబ్దంలో అనగా ఈ మధ్యకాలంలో తెలుగు అనే లాంగ్వేజ్ చూడడానికి ఎలా ఉండేదంటే అది ఒక గ్రాంధిక భాషలాగా ఉండేది అన్నమాట. చూడడానికి ఎలా ఉండేది? తెలుగు అనేది గ్రాంధిక భాషలాగా ఉండేది. కానీ 20వ శతాబ్దం దగ్గరికి వచ్చాక, 20వ శతాబ్దం అంటే ఎప్పుడు వస్తుంది? 1900 నుంచి 2000 ఈ మధ్య కాలాన్ని మనం, ఈ కాలంలో తెలుగు అనేది ఒక గ్రాంధిక భాష కాకుండా వ్యవహారిక భాషగా మారింది. ఓకేనా? వ్యవహారిక భాషగా మారింది అని చెప్పచ్చు. సో ఇక్కడ వ్యవహారిక 20వ శతాబ్దంలో అంటే 1900 నుంచి 2000 మధ్య కాలంలో సో తెలుగును వ్యవహారిక భాషగా మార్చింది ఎవరంటే గిడుగు రామ్మూర్తి అనమాట. గిడుగు రామ్మూర్తి అనమాట. గిడుగు రామ్మూర్తి. అందుకే ఇతన్ని వ్యవహారిక భాషా ఉద్యమ పిత అంటాం. ఇతన్ని వ్యవహారిక భాషా పితామహుడు అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ తర్వాత ఈ గిడుగు రామ్మూర్తి 1910వ సంవత్సరంలో విశాఖపట్నంలో సో వ్యవహారిక భాష సంబంధించిన ఓకేనా, వ్యవహారిక భాష వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో వ్యవహారిక భాషను వ్యాప్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో గిడుగు రామ్మూర్తి ఒక సభను ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. సభను ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. 1910వ సంవత్సరంలో విశాఖపట్నంలో వ్యవహారిక భాషను అంటే విశాఖపట్నం నందు సభ నిర్వహించబడింది. ఆ సభ ఎందుకు నిర్వహించబడిందంటే వ్యవహారిక భాషను మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో గిడుగు రామ్మూర్తి సభను ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఈ గిడుగు రామ్మూర్తి ఏం చేశాడంటే ఒక పత్రికను ప్రచురించేవాడు. దాని పేరు తెలుగు. పత్రిక పేరే తెలుగు. దీంట్లో ఒక శీర్షిక, ఒక ఆర్టికల్ వచ్చేదన్నమాట. ది మెమోరండమ్ ఆన్ మోడర్న్ తెలుగు అనమాట. మోడర్న్ తెలుగు. సో ది మెమోరండమ్ ఆన్ మోడర్న్ తెలుగు అనేటువంటి పేరుతో వ్యాసాలను ప్రచురించేటువంటి వాడు అన్నమాట. ఎవరు? గిడుగు రామ్మూర్తి. సో నెక్స్ట్ తర్వాత 2012వ సంవత్సరంలో ఉమ్మడి ఏపీ సీఎం అయినటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రపంచ తెలుగు మహాసభలను సో తిరుపతి నందు నిర్వహించడం జరిగింది అనమాట. ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించబడ్డాయి అని చెప్పచ్చు. ఓకేనా? సో ఎక్కడ నిర్వహించబడ్డాయి అంటే మనకి సో తెలుగులో, ఓకేనా, ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించబడ్డాయి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది మొత్తం మీద ఈ తెలుగు భాష సాహిత్య వికాసం.